మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులెక్కలు పెట్టిన దేవాతి దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ రోజు చూడని బిడ్డలు, ఈ సమయాన్ని చూడని బిడ్డలు ఎంతో మంది లోక ప్రయాసం నుంచి వారు విడుదల పొందుకుని వెళ్ళిపోయినా కానీ దేవుడు తన ఉచితమైన కృప చేత మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సజీవులెక్కలు పెడుతున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మనం రక్షణ పొందుకోవడానికి, దేవునికి సమీపంగా జీవించడానికి దేవుడు మనందరికీ కూడా సమయం ఇస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, దేవునికి సమీపంగా జీవిస్తూ వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకుంటూ వాక్యానుసారంగా జీవించడం ఎంతో ప్రాముఖ్యమైనదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఇరుదే కాలం అపోస్తుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించబోతున్నాము. అపోస్తుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు వాక్య భాగాన్ని హృదయ కాలం ధ్యానించబోతా ఉన్నాము. ఫ్రీడమ్ ఫ్రమ్ సీన్ స్క్రాప్స్, డెడ్ టు సీన్, అలైవ్ ఇన్ క్రైస్ట్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం ఒక జీవితాలలో దేవునికి సమీపంగా జీవించడానికి దేవాది దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనల్ని దేవుడు కాపాడి దీవించి ఆశీర్వదించి మన పాపంలో క్షమించిన దేవాది దేవుడు తిరిగి మనం దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఘనపరచవలసిగా ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తిరిగి పాపం వైపు వెళ్ళకూడదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే మన పాపాలు క్షమించబడినప్పుడు తిరిగి పాపం వైపు చూడకూడదు, పాప త్రోవలో వెళ్ళకూడదు, దుష్టిని మార్గంలో వెళ్ళకూడదు, లోకానుసారంగా వెళ్ళకూడదు, లోకాశల వైపు వెళ్ళకూడదు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే దేవుడు మనల్ని కాపాడి మనల్ని రక్షించి మనల్ని దేవుడు తిరిగి ఆయన దేవుని సన్నిధిలోకి మనల్ని నడిపించి దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు శ్రద్ధగా విని ఆ మాటలను, దేవుని యొక్క మాటలను తీసుకొని ముందుకు సాగిపోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. అపోస్తుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూసినట్టయితే, అలాగన ఏమందుము, కృప విస్తరించవలనని పాపమందు నిలిచి ఉందుమా? అట్లనరాదు, పాపం విషయమై చనిపోయి మనం ఇక మీదట ఎలాగా దానిలో జీవిస్తాము? ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పాపము విషయంలో దేవాది దేవుడు మనల్ని క్షమించి మనల్ని కాపాడిన దేవాది దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ముందుకు సాగిపోవాలి. వాక్యం ఏమంటుందంటే, అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలని పాపమందు నిలిచి ఉందామా? మన కృప విస్తరించవాలని పాపమందు నిలిచి ఉందామా? అలా అనకూడదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అలా పాపంలో జీవించకూడదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అట్లనరాదు, పాపం విషయమై చనిపోయి మనం ఇక మీద ఎలాగ దానిలో జీవిస్తున్నాం. ఒకసారి పాపం విషయంలో మనం చనిపోయి ఉన్నాము. పాపం అనేది మన జీవితంలో ఉన్నప్పుడు, మనం దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవాతి దేవుడు మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపంలో విషయమై ఆ కలువరి శిలువలో చనిపోయి మన పాపాలన్నీ కూడా ఆ కలువరి శిలువలో కడగబడి ఉన్నాయి. తిరిగి మనం పాపం విషయంలో ఆ పాపంలో జీవించకూడదు. ఒకసారి మనం పాపంలో నుంచి బయటపడిన తర్వాత తిరిగి వెనుకకు తిరిగి ఆ పాప జీవితంలోకి మళ్ళా వెళ్ళకూడదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అట్లా అనరాదు, పాపం విషయంలో చనిపోయి మనం ఇక మీదట ఎలాగా దానిలో జీవిస్తాం. ఒకసారి పాపం విషయంలో చనిపోయి తిరిగి ఎలా మనం అందులో జీవిస్తాము? మనం చూసినట్టయితే అపోస్తుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూసినట్టయితే, అపోస్తుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూసినట్టయితే, కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు ఉండినడలా వాడు నూతన సృష్టి, పాతది గతించిపోయిన, ఇదిగో కొత్తగా ఆయను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, పాతదంతా కూడా గతించిపోయింది. మన పాప జీవితం అంతా కూడా గతించిపోయింది. తిరిగి పాపంలో నిలిచి ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ఆ వాక్యం చూసి, అట్లనరాదు, పాపం విషయమై చనిపోయినను మనం ఇక మీదట ఎలాగా దానిలో జీవిస్తాం. క్రీస్తు యేసులోనికి బాప్టిజం పొందిన మనం అందరం ఆయన మరణంలో బాప్టిజం పొందితామని మీరు ఎరగరా? ఇవన్నీ కూడా ప్రశ్నలు. హృదయ కాలము ఈ ప్రశ్నలన్నీ మనతో మాట్లాడుతూ ఉన్నది. మొదటి వచనము, 2వ వచనం, 3వ వచనము ప్రశ్నలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి దేవాది దేవుడు మనల్ని క్షమించినప్పుడు తిరిగి పాపంలో వెళ్ళకూడదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే క్రీస్తు యేసునందు మనము ఆయనతో మనం బాప్టిజం పొందిన తర్వాత మరలా మనం పాపంలో జీవించకూడదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. క్రీస్తు యేసులో బాప్టిజం పొందిన మనం అందరము ఆయన మరణంలో బాప్టిజం పొందుతామని మీరు ఎరగరా?
ఆయన మరణంలో, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణంలో మనం అందరం కూడా బాప్టిజం పొందుకున్న తర్వాత తిరిగి పాపం వైపు చూడకూడదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ప్రియ యవనస్తుడా, ప్రియ యవన బిడ్డలారా, అలాగే మధ్య వయసులో ఉన్న వారులారా, తిరిగి పాపం వైపు చూడకూడదు. ఒకసారి దేవాతి దేవుడు మన పాపముల విషయమై చనిపోయి మనందరి పాపముల నిత్యమై ఆ వెల చెల్లించేశాడు. మనం అందరం కూడా ఆ వెల దేవాది దేవుడు దేవుడు చెల్లించేస్తాడు. మనం పొందవలసిన ఆ ఒక శిక్షను దేవుడే తన మీదికి శిక్షను తీసుకొని, యేసు ప్రభువే ఆ శిక్షను పొందుకొని మనందరి పాపముల విషయమై ఆ కల్వరి శిలువలో యేసయ్య రక్తము ద్వారా ప్రతి పాపము కొట్టివేయబడిందనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. క్రీస్తు యేసులో బాప్టిజం పొందిన మనం అందరం ఆయన మరణంలోనికి బాప్టిజం పొందినామని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల నుంచి ఎలాగా లేపబడనో అలాగా మనం కూడా నూతన జీవను పొందిన వారై నడుచుకున్నట్టు మనము బాప్టిజం వల్ల మరణంలో పాల్పొందుటకు ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. హల్లెలూయా. ప్రియ దేవుని సగ్గమా, దేవుని ప్రజలరా, మనమందరం కూడా విడుదల పొందుకున్నాము. ఆ పాపమనే ఆ బంధకంలో నుంచి, యేసు రక్తంలో ప్రతి బంధకంలో నుంచి మనల్ని దేవాది దేవుడు విడుదల దయచేసి ఉన్నాడు. కాబట్టి ప్రభు యేసు క్రీస్తు ఆ మరణం వల్ల మన పాపంలో క్షమించబడ్డాయి. కాబట్టి తండ్రి మహిమ వల్ల మనం క్రీస్తు మృతుల నుంచి ఎలాగ లేపబడనో, యేసు ప్రభు మృతుల నుంచి అయితే దేవాది దేవుడు ప్రభు యేసు క్రీస్తుని లేపి ఉన్నాడో, అలాగే మనం కూడా ప్రభు యేసు క్రీస్తులో మనం కూడా లేపబడి ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పాత జీవితము, రోత జీవితము, ఆ ఒక పాప బ్రతుకుల నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చాడు. చూసినట్టయితే ఒక మాట చూద్దామా? అపోస్తులైన పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూసినట్టయితే, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూసినట్టయితే, అయితే మీరు చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయంలో ప్రచురనిత్యము ఏర్పరచబడిన వంశంగా, రాజుల యాజక సహవాసమందు పరిశుద్ధ జనంగా, దేవునికి స్తోత్ర ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని యొక్క ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడకుండా ఉన్నప్పుడు ఇప్పుడు కనికరించబడిన వారిమైతిమి. హల్లెలూయా. ఒకప్పుడు మనం అందరం కూడా కనికరించబడక ఉన్నప్పుడు దేవుని కృప వల్ల మనం కనికరించబడితిమి. ఈ సమయంలో ఒకప్పుడు చీకటిలో మనం నివసిస్తుండగా ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి, దేవాది దేవుడైన ప్రభు యేసు క్రీస్తు వెలుగులోకి మనల్ని పిలిచి ఉన్నాడు. మనల్ని పిలిచిన దేవాది దేవుడు గుణాతిశయంలో పరిచర్య నిత్యము ఏర్పరచబడిన వంశము, రాజుల యాజకత పరిశుద్ధ జనముగా, దేవుడు సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండిరి, ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఉన్నప్పుడు ఇప్పుడు కనికరించబడిన వారిమైతే మీ ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల. ఒకప్పుడు మనం కనికరించబడక ఉన్నప్పుడు దేవుని కృప వల్ల తిరిగి మనం కనికరించబడుతున్నాము. ఇప్పుడు దేవుని ప్రజలమై ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. అలాగే మనం నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్టు మనం బాప్టిజంలో మరణంలో పాల్పొందుకున్నట్టు ఆయనతో కూడా పాతి పెట్టబడితేమి. రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం తెలియజేసిన పాట. ప్రియదేవుని సంగమా, దేవుని ప్రజల, మనం అందరం కూడా ప్రభు యేసు క్రీస్తు ఒక మృతిలో పాల్పొందుకున్న వారమే. దేవాది దేవుడు ప్రభు యేసు క్రీస్తుని ఎలాగైతే లేపి ఉన్నాడో మనం కూడా లేపబడి ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల నుంచి ఎలాగా లేపబడనో అలాగే మనం కూడా నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్టు మనం బాప్టిజంలో మరణంలో పాల్పొందుటకు ఆయనతో కూడా పాతి పెట్టబడితేమే. బాప్టిజంలో రక్షణ అనుభవం. ఇదిగో పాతదంతా కూడా గతించిపోయింది, ఇదిగో సమస్తము నూతనమైనదే. మన జీవితాలను దేవాది దేవుడు నూతన పరిచి ఉన్నాడు. పాత జీవితాన్ని, రోత జీవితాన్ని సమాధి చేయబడి ఉన్నాయి. ప్రభు యేసు క్రీస్తు ఒక మరణంలో మన పాపములన్నీ కూడా సమాధి చేయబడి ఉన్నది. ఇక మీదట మనం అందరం కూడా దేవుని బిడ్డలుగా, యేసయ్య బిడ్డలుగా జీవించవలసిన మనం అందరం కూడా దేవునికి సమీపంగా జీవించేవారుగా ఉన్నామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మనం నూతన జీవనం పొందిన వారైనా నడుచుకున్నట్టు నూతన జీవితం దేవాది దేవుడు మరొక జీవితాన్ని మనకు అనుగ్రహించాడు.
మరొక నూతన స్వభావాన్ని దేవుడు మనలో ఉంచి ఉన్నాడు. నూతన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పొందిన వారమై నడుచుకున్నట్టు మనము బాప్టిజంలో మరణంలో పాలు పంచుకున్నట్టుకు ఆయనతో కూడా పాతబట్టిబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యం గలవారై ఉండినలా ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యం గలవారై ఉందుము. హల్లెలూయా. దేవునితో ఐక్యం గలవారుగా ఉందము. ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఐక్యం గలవారుగా ఉందము. ఎందుకంటే దేవాతి దేవుడు మన పాపంలో నిత్యం ఆ కలవరి శిలువలో ఆ వెల్లంతా కూడా చెల్లించి నీకు నాకు విడుదలిచ్చేయటం. కాబట్టి దేవుని కృప వల్ల మనము విడుదల పొందుకున్నామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యం గలవారు ఎడల దేవుని యొక్క మరణంలో మనందరినీ కూడా ఐక్యపరిచి ఉన్నాడు. దేవుడు మనందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి ఉన్నాడు. ఆయన రక్త మాంసం అంతా కూడా శరీరం అంతా కూడా నలగగొట్టబడినది మన పాపంలో నిత్యమో. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం తెలియజేసిన మాట గమనించినట్టయితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులుగా ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయినాడు. మనం ఇంకా కూడా పాపులుగా ఉండగానే ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు చనిపోయినాడు. మన పాపంలో నిత్యమై దేవాతి దేవుడు కలవరి శిలువలో చనిపోయి దేవుడు తిరిగి 3వ రోజు తండ్రి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని లేపిన విధానంలో మనం కూడా లేచిపోబడి ఉన్నాము. పాప విషయంలో మన జీవితంలో ఆ పాపం అనేది మనలో నుంచి సమాధి చేయబడింది. యేసయ్య మరణంలో మనం పాలు పొందుకుంటున్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యం గల వారై ఉందము. పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు, తిరిగి లేచిన ప్రభు అయిన యేసుక్రీస్తు, పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ సమయంలో ఈ గడియలో కూడా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, ఈ హృదయ కాలము దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్న మాటలను జాగ్రత్తగా గమనించి మరి ఆయన యొక్క మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారై ఉండినాడు. ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యం గలవారై ఉందము. ఏమనగా మనం ఇక కూడా పాపంలోకి దాసులు కాకున్నట్టు, పాప శరీరంలో నిరాకరమైనట్టు మన పోచిన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినదని ఎరుగుదుము. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క సిలువ మరణంలో మన పాపములన్నీ కూడా కొట్టివేయబడి ఉంటాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని విని వాక్యాన్ని సరిగ్గా తిరిగి పాపము జోలికి పోకుండా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని ఆజ్ఞల ప్రకారము దేవుని చిత్తాన్ని ప్రకారము నడవవలసిన వారంగా ఉండాలనేది దేవుని యొక్క వాక్యము తెలియజేస్తోంది. ఏమనగా మనం పాపంలోకి దాసులు కాకున్నట్టు, ఇక పాపంలోకి దాసులు కాకున్నట్టు పాప శరీరము నిరాకరమైనట్టు మన పోచిన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారా మన పాప జీవితము కూడా సమాధి చేయబడినది. మనకు నూతన జీవితాన్ని దేవుడు అనుగ్రహించినాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పాప శరీరానికి నిరాకరము ఉన్నట్టు ఆయన పోచిన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినది మనం ఎరుగుదము. యేసు ప్రభు యొక్క సిలువ మరణం ద్వారా ప్రతి ఒక్క మానవుని యొక్క పాపం క్షమించబడింది. మనం చూసినట్టయితే యోహాను రాసిన పత్రికను యోహాను రాసిన సువార్తను గమనించినట్టయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చూసినట్టయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, తనను ఎందరు అంగీకరించుదరో వారందరికీ అనగా ఆయన నామమందు విశ్వసించి వారికి దేవుని పిల్లలటగా అయిటకు ఆయనకు అధికారం అనుగ్రహించిన. దేవుని పిల్లల అయిట ఎందరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో, ఎందరైతే యేసయ్య దగ్గరకు వస్తారో వారి పాపములన్నీ కూడా క్షమించబడతాయి. వారి నోటితో వారి పాపంలో ఒప్పుకొని ప్రభువా నేను పాపిని, ప్రభువా నన్ను క్షమించు అని మనం యేసయ్య దగ్గరకు వచ్చి మన పాపాలు ఒప్పుకున్నప్పుడు యేసు రక్తంలో కడగబడతాం. నూతన స్వభావం నీకు ఇవ్వబడుతుంది. బాప్టిజం ద్వారా దేవునికి సమీపంగా చేరుకుంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఏమనగా మనం ఇంకా పాప దాసులుగా కాకున్నట్టు మనం ఇక పాపులకు దాసులము కాము, మనం విడిపించబడి ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఫ్రీడమ్ మరి స్వతంత్రము మనకు అనుగ్రహించబడింది. మన పాప జీవితము, రోత జీవితం అనేది కొట్టివేయబడినదే.
ఈ హృదయ కాలము ఈ వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, ఫ్రీడమ్ ఫ్రమ్ సీన్ స్క్రాప్, డెత్ టు సీన్ అలైవ్ ఇన్ క్రైస్ట్. పాపము ద్వారా మరణం వచ్చింది. ఆ మరణం నుంచి దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు నిత్య జీవం అనుగ్రహించబడింది. నిత్య జీవము దేవాది దేవుడు మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. పాపానికి సాదృశ్యం ఏంటంటే మరణము. ఆ మరణం అనే ముళ్ళును దేవాది దేవుడు కొట్టివేసి యేసు రక్తంలో ప్రతి పాపము కొట్టివేయబడింది. క్రైస్ట్ ఇన్ లీవ్ అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమ ప్రజలారా, అలైవ్ ఇన్ క్రైస్ట్, యేసు ప్రభులో నిత్య జీవంలో మనం ప్రవేశింపగలిగి ఉన్నాము. యేసు ప్రభు మరణం ద్వారా తిరిగి మనం నిత్య జీవంలోకి మనం ప్రవేశింపగలిగి ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ఇక ఎన్నడూ కూడా పాపము జోలికి వెళ్ళకూడదు, పాపంలో జీవించకూడదు. ఎందుకంటే నువ్వు యేసు రక్తంలో కడగబడి, యేసు రక్తంలో నీ పాపాలు క్షమించబడి, యేసయ్య బిడ్డగా నువ్వు జీవించవలసిన నీవు వెనుకకు తిరిగి చూడకూడదు, పాపంలో అడుగు పెట్టకూడదు. ఆ రోత జీవితాన్ని, ఆ రోత బ్రతుకుని మరలా జ్ఞాపకం చేసుకుని అందులోకి వెళ్ళకూడదు. అందుకే రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో తెలియజేస్తున్న మాట ఏంటంటే, అలాగైనా ఏమందుము కృప విస్తరించే వాళ్ళని పాపమందు నిలిచిందామా? అట్లా అనదు. పాపం విషయమై చనిపోయి మనం ఇక మీదట ఎలాగా దానిలో జీవిస్తాం? క్రీస్తు యేసులో బాప్టిజం పొందిన మనం అందరం కూడా ఆయన మరణంలో బాప్టిజం పొందుదామని మీరు ఎరగరా? ఈ 3 ప్రశ్నలకు 4వ వచనం నుంచి దేవాది దేవుడు జవాబు ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, మనం విడిపించబడి వారుగా ఉన్నాము. యేసు రక్తంలో మన పాపాలు క్షమించబడి ఉన్నాయి. కాబట్టి తిరిగి పాపంలోకి చూడకూడదు, పాప బ్రతుకులోకి వెళ్ళకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది. 8వ వచనం చూసినట్టయితే, మనం క్రీస్తుతో కూడా చనిపోయిన యెడల మృతుల నుంచి లేచిన క్రీస్తు ఇక చనిపోడని, మరణంకు ఇక ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాము. ఏలైనగా ఆయన చనిపోవడం చూడగా పాపం విషయమై ఒకమారు చనిపోయాను, కానీ ఆయన జీవించడం చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. ఒకే మారు ప్రభు యేసుక్రీస్తు ఆ వెలంతా కూడా చెల్లించేశాడు. యేసయ్య మరణం ద్వారా, యేసయ్య శిలువ మరణం ద్వారా ప్రతి పాపం అనేది కొట్టివేయబడింది. యేసు ప్రభు పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము తిరిగి యేసయ్యతో జీవించడానికి యేసయ్య మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన యెడల మృతుల నుంచి లేచిన క్రీస్తు ఇక చనిపోడని. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలు, ఒక మారు ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపంలో నిత్యం చనిపోయి మన పాపాలన్నీ కూడా క్షమించబడినాయి. ఒకే మారే యేసయ్య ఆ వెల చెల్లించేశాడు. నీవు నేను శిక్ష పొందుకోవాల్సిన మన శిక్షని యేసయ్య పొందుకొని ఆ కలవరి సిలువలో యేసయ్య ఆ ఒక సిలువ ప్రయాణంలో యేసయ్య రక్తమంతా కూడా కార్చి నీకు నాకు రక్షణ అనుగ్రహించాడు. ఎందుకంటే మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల అంటే మన పాప జీవితం, రోత జీవితం సమాధి చేయబడింది. నూతన జీవితాన్ని దేవుడిని అనుగ్రహించున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన యెడల మృతుల నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని. ఒకసారి యేసు ప్రభు తిరిగి లేచి ఉన్నాడికి ఎన్నడూ కూడా చనిపోడు. ఎందుకంటే యేసు ప్రభు ఒకేసారి వెల చెల్లించేశాడు. మనందరి నిత్యము ఆ వెల చెల్లించాడు, మనందరికీ విడుదల అనుగ్రహించాడు, మన పాపంలో క్షమించబడి ఉన్నాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరణం ఇంకా ఆయన మీద ప్రభుత్వం లేదని, ఇక ఎన్నడూ కూడా యేసయ్య మీద మరణం అన్నది ప్రభుత్వం లేదు. ఎందుకంటే ఒకేసారి యేసయ్య ఆ వెల చెల్లించేశాడు. కాబట్టి ఇక మనం జీవించుచున్నది ఎవరితో అంటే యేసయ్యతో మనం జీవిస్తున్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. ఆయనతో కూడా మనము జీవించుదామని నమ్ముచున్నాము. ఏలైనగా ఆయన చనిపోవట చూడగా పాపం విషయమై ఒక మారు చనిపోయాను, కానీ ఆయన జీవించడం చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. ఒకేసారి ఆ వెలంతా కూడా చెల్లించేశాడు. మనం విడుదల పొందుకున్నాం. యేసయ్య రక్తంలో మనం కడగబడి ఉన్నాము. తిరిగి పాప రూత జీవితానికి వెనుకకు తిరిగి ఆ పాప జీవితంలోకి మనం వెళ్ళకూడదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఇక ఆ పాప బ్రతుకు, ఆ రోత బ్రతుకు, ఆ భయంకరమైన జీవితంలోకి మనం వెళ్ళకుండా మనల్ని రక్షించిన దేవాది దేవుని యొక్క కృపలో మనం ముందుకు సాగిపోవాలి. నిన్ను విడిపించిన దేవాది దేవుడు, నీ పాపంలో కొరకు చనిపోయిన దేవాది దేవుడు మన పాపంలో విషయమై చనిపోయినాడు. ఇక మీదట ఎన్నడూ కూడా మరి ఆయన మీద ప్రభుత్వము చేయదు.
యేసు ప్రభు జీవించిన విధానం చూసినట్టయితే మరి యేసు ప్రభు ఆ మరణము మన పాపంలోకి రక్షణ అనుగ్రహించబడింది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. ఏలగాన ఆయన చనిపోవట చూడగా పాపం విషయమై ఒక మారు చనిపోయిన కానీ ఆయన జీవించటము చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. హల్లెలూయా. నిరంతరమైన రక్షణ మనకు అనుగ్రహించబడింది. మనం ప్రత్యేకించబడిన వారుగా ఉన్నాము. యేసే రక్తంలో మన పాపంలో ఒప్పుకున్నట్టయితే ఈ సమయంలో కూడా ఒకవేళ నువ్వు ఇంకా పాపంలో ఉన్నట్టయితే, ఒకవేళ నువ్వు రక్షణ పొందుకోలేనట్టయితే ఇది అనుకూల సమయము, ఇది మంచి సమయము, ఇది రక్షణ సమయము. యేసే దగ్గరకు వచ్చి మోకాలుండి ప్రభువా నా పాపాలను క్షమించు, ఇక మీదట నేనెన్నడూ కూడా పాపంలోకి వెళ్ళను, ఇక మీదట నీ బిడ్డగా జీవిస్తాను, నన్ను అంగీకరించయ్యా, నా పాపాలను క్షమించయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఎవరివైనా కావచ్చు. ఈ హృదయం నువ్వు ఎవరివైనా కావచ్చు. క్రైస్తత్వం అనేది కులము కాదు, మతము కాదు. నువ్వు ఎవరివైనా కానీ ప్రపంచంలో ఏ మూలలోనూ ఉన్నా కానీ ఈ హృదయకాలం యేసయ్యా నా పాపాలను క్షమించు అని ప్రార్థన చేస్తే యేసయ్య నీ పాపాలు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక ఎన్నడూ కూడా నేను పాపం చేయనయ్యా, ఇక మీదట నా రోత జీవితాన్ని పాప జీవితము సమాధి చేయబడుతుంది, నూతన జీవితాన్ని నాకు దయచేయమని నువ్వు యేసయ్యని అడిగినప్పుడు యేసయ్య నీకు నూతన స్వభావాన్ని, నూతన జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టంగా ఉన్నాడు. ఇది అనుకూల సమయము, ఇది మంచి సమయము, ఇది రక్షణ సమయము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాం. ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్ స్క్రాప్స్, డెత్ టు సిన్, అలైవ్ ఇన్ క్రైస్ట్. పాపము ద్వారా మరణము, క్రీస్తు ద్వారా నిత్య జీవం అనుగ్రహించబడింది. కాబట్టి నీ రోత పాప జీవితము సమాధి చేయబడుతుంది. యేసయ్యలో నీకు నూతన జీవితాన్ని దేవుడు అనుగ్రహించబోతా ఉన్నాడు. ఆలస్యం చేయకండి, నిర్లక్ష్యం చేయకండి. ఇది మంచి సమయము, ఇది రక్షణ సమయము. ఒకవేళ నువ్వు తిరిగి వెనుకకు వెళ్ళిపోయినట్టయితే ఈ ఉదయకాలం తిరిగి యేసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు మరలా లోకానుసారంగా వెళ్ళిపోయినట్టయితే, మళ్ళీ నువ్వు పాపంలోకి వెళ్ళిపోయినట్టయితే, రోత జీవితానికి వెళ్ళిపోయినట్టయితే, ఆ తాగుడనే బానిసలకు నువ్వు వెళ్ళిపోయినట్టయితే హృదయకాలం తిరిగి యేసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు. కుమారుడా, కుమార్తె తిరిగి నా దగ్గరికి రమ్మని యేసయ్య పిలుస్తూ ఉంటాడు. తిరిగి ఆ నూతన స్వభావంలోకి దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవుడి ఇట్టి మాటలను ఉదయకాలము దీవించి ఆశీర్వదించి మీ జీవితంలో నూతన స్వభావాన్ని దేవుడు అనుగ్రహించును గాక. మీ పాత జీవితం, రోత జీవితం సమాధి చేయబడును గాక. నూతన జీవితాన్ని దేవుడు మీకు అనుగ్రహించి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఒకవేళ వెనుక తిరిగిన వారైతే తిరిగి యేసయ్య దగ్గరికి కావాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎందరైతే ఆయన దగ్గరికి వస్తారో వారందరినీ యేసయ్య క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది అనుకూల సమయము, ఇది మంచి సమయము, ఇది రక్షణ సమయము. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభా, మా రోత జీవితము, పాత జీవితము సమాధి చేయబడింది నాయన. ప్రభా, నీలో మనల్ని నాయన నూతన జీవితాన్ని నీలో మాకు అనుగ్రహించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఎవరైతే వెనుకకి వెళ్ళిన వారు తిరిగి నీ వైపు వస్తుండగా ఆ బిడ్డలను క్షమించి మీరు చేర్చుకోమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా, అలాగే మా దేశాన్ని, మా రాష్ట్రాలని, మా ప్రజలను, మా నాయకులను దీవించండి, మా సేవకులను దీవించండి, మందిరాలను దీవించండి, ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ రోజంతా కూడా నీ కృపలో మనల్ని కాపాడి దీవించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును, మీ గృహాలకును, మీ కుటుంబములకును తోడై నీడై ఉండును గాక. ఆమెన్.